దేవుడు ఉంటే మనందరికీ ఎందుకు కనిపించట్లేదు? ఇది చాలా మంది దగ్గర ఉన్న డౌట్. అవునా? నాకు కూడా చాలా రోజులు అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు దేవుడు ఉన్నాడని నేను ఎలా నమ్మాలి, దేవుడు ఉన్నందుకు సాక్ష్యం ఏంటి అని చెప్పేసి ఎన్నో సార్లు నేను ఆలోచించా. కానీ నాకు అప్పుడు ఆ చిన్నతనంలో నాకు అర్థం కాలేదు. కానీ తర్వాతకి పురాణాలు ఇవన్నీ చదువుతున్న కొద్దీ మేము జనరల్ గా అయ్యప్పమాల వేసుకున్నాక నాకు దేవుడు అంటే ఏంటిది అనేది నాకు అక్కడ అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు మనం మొబైల్ వాడుతున్నాం కదా, మొబైల్ వాడుతుంటే మన దగ్గర ఏముండాలి? సిమ్ కార్డు ఉంటేనే మనం అవతల వ్యక్తితో మాట్లాడగలుగుతాం. కానీ యాక్చువల్ గా మొబైల్ వాడకపోయినా కానీ సిగ్నల్స్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మీ ఇంట్లో వైఫై రౌటర్ ఉంటుంది, వైఫై రౌటర్ సిగ్నల్స్ కూడా తిరుగుతూనే ఉంటాయి. కానీ పర్టికులర్ వైఫై కి ఒక మొబైల్ కి గానీ ఆ వైఫై దానికి గానీ కనెక్ట్ చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ అయితేనే మనకి ఇంటర్నెట్ వస్తుంది. అవునా? మొబైల్ కూడా అంతే కదా. మొబైల్ లో మనం ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఖచ్చితంగా దానికి సిమ్ కార్డు మొబైల్ అనేది ఉండాలి. దేవుడు మనకి ఈ దేహం అనే మొబైల్ ఇచ్చిండు, కానీ నువ్వు భక్తి అనే సిమ్ కార్డు వేసి దాన్ని అనుభవించినప్పుడే నీకు దేవుడు అనేవాడు ఉన్నాడనే నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు దేవుడు లేడు అనే వాదనే వినిపిస్తుంది. కాబట్టి నువ్వు దేవుడు ఉన్నాడా లేదా అనే డౌట్ తో బతికే బదులు ఒకసారి భక్తి అనే సిమ్ ని వాడి చూడు, అప్పుడు తెలుస్తుంది. సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తాం. మూవీ దేని మీద చూస్తాం? మనం సినిమా తెర మీద చూస్తాం. అవునా? పిక్చర్ ని మొత్తం చూస్తాం, కానీ యాక్చువల్ గా మనం ఆ సినిమా తెరను పట్టించుకోము. అదే విధంగా దేవుడు అనేవాడు మన చుట్టూ ఉంటాడు, మనతోనే ఉంటాడు. కానీ ఆ సినిమా తెరను పట్టించుకోకుండా దాంట్లో ఉన్న బొమ్మల్ని చూసి మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఆ బొమ్మలు కదులుతున్నాయి, అన్ని కదులుతున్నాయంట. ఆ తెర లేకపోతే అక్కడ సినిమా ఉండదు, ఆ తెర మీద బొమ్మ ఉండదు. అదే విధంగా దేవుడు లేకపోతే నువ్వు ఉండవు, నేనుండవు. కాబట్టి భక్తి అనే సాధనం నీ దగ్గర ఉంటేనే నీకు దేవుడు అంటే ఏంటో అర్థమైంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టాపిక్స్ మీద ఇంకా డెప్త్ అనాలిసిస్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. మంచి కంటెంట్ ఉంది. ఇతర విషయాల మీద ఏమైనా డౌట్ ఉంటే కూడా ఆ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఖచ్చితంగా దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.